వెల్కమ్ టు వీక్ న్యూస్ లక్ష్యం సమాజితం. అయితే మనం ప్రస్తుతం ఎంతో సామాజిక సేవ చేసి తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న లక్ష్మారెడ్డి గారితో ఉన్నాం. అయితే ఆయన అలానే కాంగ్రెస్ లో ఒక మంచి లీడర్ గా కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకసారి మనం ఆయన కెరీర్ ఎలా స్టార్ట్ అయింది రాజకీయ పరంగా అనేది ఒకసారి మనం ఆయన మాటలోనే విందాం. నమస్తే సార్. సార్ చెప్పండి, అసలు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది రాజకీయ పరంగా, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? రాజకీయంలో అసలు నాకు రాజకీయ కోసం లేకుండే 25 years బ్యాకే, అంటే 2000లో 2001లో రాజశేఖర రెడ్డి గారికి నేను చాలా అంటే దగ్గర ఫాలోవర్గా ఉండేవాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన రాజకీయ స్ఫూర్తితోటి రాజకీయంలో రావడం జరిగింది. నేను 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను నేను. సో రాజకీయంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా, నేను వేరే పార్టీలో పోలేదు. 25 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఎన్నో సేవా కార్యక్రమాలు, అలాగే పార్టీ బలోపేతానికి, పార్టీ డెవలప్ అవ్వడానికి కూడా ఎంతో కష్టపడ్డాను. కాంగ్రెస్ పార్టీలో రాబోయే రోజులలో మంచి రోజులు వస్తాయి, ప్రజలు కాంగ్రెస్ పార్టీని దీవిస్తారని చెప్పి మేము అనుకున్నాం. సార్, అలానే మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే ఉప్పల్ నియోజకవర్గంలో గత 2 times నుంచి మీకు ఎమ్మెల్యే టికెట్ అనేది కాంగ్రెస్ 3 times మిస్ అయిందమ్మా నాకు. 2009, 2014, 2018 3 సార్లు మిస్ అయ్యింది. అలాగే 2018లో కూడా చిన్న గొడవలు అలాంటివి జరిగినట్టున్నాయి మీ అనుచరులు వాళ్ళు. అవన్నీ ఉంటాయిలే, అవన్నీ ఇంకా టికెట్ రానప్పుడు ఎవరే కానీ బాధపడతారు. రీజన్ ఏంటంటారు టికెట్ రాకపోతే? కాంగ్రెస్ పార్టీ ఇట్స్ ఎ నేషనల్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో లోకల్గా బీఆర్ఎస్ పార్టీలా డిసిషన్ తీసుకునే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీ అనేది నేషనల్ పార్టీ కాబట్టి ఎవరికైనా టికెట్ ఇవ్వాలన్నా టికెట్ ఒకటి. ఇప్పుడు 2018 మీరు మాట్లాడారు, 2018లో నాకు టికెట్ ఇచ్చేందుకు ఇవ్వలేదంటే పొత్తులో పోయింది. అప్పుడు టీడీపీ నుంచి పొత్తు ఉండేది, ఆ పొత్తులో టీడీపీకి ఇవ్వడం జరిగింది, లేకపోతే నాకే ఇచ్చేవాళ్ళు. సో ఈక్వేషన్ బట్టి చేంజ్ అయితే తప్ప యుద్ధం అనేది కాదు. 2014లో కూడా అట్లా జరిగింది. 2014లో రాజిరెడ్డి గారి తమ్ముడికి బండారు లక్ష్మారెడ్డికి ఇచ్చారు. 2018లో పొత్తులో పోయింది. ఈసారి తప్పకుండా నాకే వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే అధికార పార్టీ చాలా బలంగా చెప్తున్నారు, ఈసారి కూడా మేమే వస్తాము, కన్ఫర్మ్, ఇది మాత్రం కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? చూడమ్మా సుధా, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏం చేసింది, ఎన్ని వాగ్దానాలు చేసింది, వాగ్దానాలు ఏ ఒక్కరు కూడా చేయలేదు. ప్రజలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారని చెప్పి మీరెట్లా అనుకుంటున్నారు? అనుకునే వాళ్ళు అనుకుంటారు. మొన్న మధ్యన కర్ణాటక ఎలక్షన్ మీరు రిజల్ట్ చేసుకున్నారు. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ప్రజలకి ఏంటంటే పనిచేసే వాళ్ళు కావాలి, పని ఒకటే కాకుండా ఏంటంటే పేద ప్రజల గురించి ఆలోచించే లీడర్ కావాలి, ఆలోచించే గవర్నమెంట్ రావాలి, ప్రభుత్వం అలాంటిది రావాలి. ఇప్పుడు చూడండి, బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళందరికీ 2 bedrooms అది ఇస్తా అని చెప్పింది, 2 bedrooms ఇల్లు ఇస్తా అని చెప్పింది. ఎవరికి ఇచ్చింది? అలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు దళితుల గురించి దళిత బంధు అన్నది ఎందరికి దళిత బంధు ఇచ్చింది. అట్లా ఇప్పుడు ఎవరైతే పేదోళ్ళు ఎవరైతే ఉంటారో అందరి స్కీమ్లలో అందరినీ కూడా ఆదుకుంటా అని చెప్పింది. పేదవాళ్ళు అనేవాళ్ళే ఉండకుండా చూస్తాము అని చెప్పింది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ విషయంలో కూడా హైదరాబాద్ను వేరే దేశంలో ఉన్న పెద్ద పెద్ద సిటీలో కంపేర్ చేశారు. ఇలా హైదరాబాద్ పరిస్థితి ఉంది. ఇప్పుడు జూన్లో చూస్తారు మీరు, చిన్న వర్షం వస్తే ప్రతి గల్లీ కూడా మొత్తం జలమయం అయిపోతుంది. హైదరాబాద్ అంతా కూడా రోడ్లన్నీ అధ్వానం అయిపోయినాయి. ఏ విషయం కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు. అప్పులు చేసి కూర్చున్నారు, ఫండ్స్ లేవు, ఇంట్రెస్ట్లకే సరిపోతుంది వచ్చే ఇన్కమ్ అంతా కూడా, బడ్జెట్ అంతా కూడా. ఈ రోజున చిన్న రోడ్ వేద్దామంటే కూడా డబ్బులు లేవు, జీతాలు ఇద్దామంటే డబ్బులు లేవు. ఈ పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తారంటే అది ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. అలానే ఇప్పుడు మనం చూసినట్లయితే ఉప్పల్ నియోజకవర్గంలో ప్రెసెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఈసారి గెలుస్తానని చెప్పి ఆయన మళ్ళీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఆయన ఉన్నంత వరకు ఆయన అభివృద్ధి ఏమైనా చేశారంటారా?
ఉప్పల్ నియోజకవర్గం సుభాష్ రెడ్డి గారి గురించి, బేతి సుభాష్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 4.5 సంవత్సరాలు అయినా ఆయన గెలిచి ఇప్పటివరకు ప్రజలలో ఏం పని చేసిండు ఆయన? ఎవరి పేదవాళ్ళు ఎవరిని పట్టించుకున్నాడు? ఏ స్కీమ్స్ తీసుకొచ్చిండు? ఏం డెవలప్మెంట్ తీసుకొచ్చిండు? ఈ రోజున ఉప్పలో చూడండి, చెరువుల సుందరీకరణ అన్నారు. చూడండి, చెరువులు ఎక్కడ పడితే అక్కడ ఉప్పొంగుతాయి. చెరువు పక్కన ఉన్న కాలనీ వాసులు ఎవరైతే ఉంటారో దోమల బెడద, అసలు పరిస్థితి చాలా ఉంటుంది. ఇప్పుడు రామంతపూర్లో ఒక చెరువు ఉంది, దాన్ని సుందరీకరణ కనీసం ఫెన్సింగ్ కూడా చేయలేదు. ఈ మధ్యన ఎవరైనా స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఏదో 10th ఫెయిల్ అయ్యిండు, ఇంటర్లో ఫెయిల్ అయ్యిందంటే అదొక సెంటర్ లాగా తయారైపోయి ఇప్పుడు చాలామంది చనిపోయారు ఈ మధ్యన. ఏది కూడా పట్టించుకోవట్లేడు ఆయన, ఏది పట్టించుకోడు. పబ్లిక్లో పోడు, ఎక్కడంటే ఓపెనింగ్స్ టెంకాయలు కొట్టడానికి పోతాడు, శిలాపలకాల దగ్గర పోతాడు. ఆయన శిలాపలకాల దగ్గర పోయి ఆయన ఓపెనింగ్ చేస్తాడు. శిలాపలకం మీద 50 లక్షల పని, ₹1 కోటి పని, ₹2 కోట్ల పని అని చెప్పి శిలాపలకం ఓపెన్ చేస్తాడు. ఆ పని ఎడబోతుందో ఆయన ఎడబోతాడో ఏం అర్థం కాదు. ఆఫీసర్లు కూడా ఏదో ఆయన ఆఫీసర్లు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలాగా ఆయన చుట్టూ తిరుగుతున్నారు తప్ప డెవలప్మెంట్ చేద్దామనే ఉద్దేశం ఆఫీసర్స్ కూడా లేదు. సార్, అలానే మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు మీరు కాంగ్రెస్ అనేది అధికారంలోకి వస్తే మెయిన్గా మీకు టికెట్ ఇచ్చి మీరు ఒకవేళ గెలిస్తే మీరు ఏ అభివృద్ధి పనులు చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఏ పథకాలు తీసుకొద్దాం అనుకుంటున్నారు ప్రజలు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్న కర్ణాటకలో మేనిఫెస్టోలో పేదవాళ్ళ గురించి చాలా ఆలోచించింది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అటు కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ కూడా ₹1,250 ఇవాళ గ్యాస్ సిలిండర్. ప్రతి పేదవాడికి ఎవరికైనా కానీ ప్రజలకు రోజు కూడా వాడేది గ్యాస్, పెట్రోల్, డీజిల్ విపరీతమైన రేట్లు పెంచి ప్రజలందరినీ కూడా అష్టకష్టాలు చేస్తున్నారు. మొన్న మధ్యన మేనిఫెస్టోలో కర్ణాటకలో మా హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా చెప్పడం జరిగింది. ₹500 గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు. ₹1,250 500కి ఇస్తా అని చెప్పారు. పేదవాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది అది. అట్లే ఎవరైతే డిగ్రీ చేసి ఉద్యోగం లేకుండా నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అలాగే పెట్రోల్ రేట్లు కూడా, డీజిల్ రేట్లు కూడా దింపుతామని చెప్పారు. ఇంకోటి మహిళల గురించి ప్రత్యేకమైన స్కీమ్ ఒకటి తీసుకొచ్చారు. ఎవరైతే మహిళలు ఉంటారో పేద మహిళలు, వాళ్ళు 2 వీలర్స్ అంటే జాబ్ చేసే వాళ్ళే కానీ పరిస్థితి బాగాలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు స్కూటీస్ కూడా ఎలిజిబిలిటీని బట్టి ఇస్తా అని చెప్పడం జరిగింది. పేదవాళ్ళ గురించి స్కీమ్స్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేస్తుంది. అది కాకుండా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మేము కూడా బిఫోర్ ఎలక్షన్ మేనిఫెస్టో ఇక్కడ పరిస్థితులను బట్టి పేదవాళ్ళకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా, అలాగే ఎంప్లాయ్మెంట్కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా కంపల్సరీ మంచి మేనిఫెస్టో తయారు చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. సార్, ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు టీపీసీసీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే లోపల అంతర్గతంగా కొమ్ములాటలు జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి, మీరు వినే ఉంటారు. సో ఇంత కొమ్ములాటలు జరుగుతున్నప్పుడు మీలో మీకే కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో బలంగా తయారవుతుందా? తప్పకుండా. ఇప్పుడు ఏ పార్టీలో కుమ్ములాటలు లేవు? మీరు మధ్యన మొన్న బీజేపీ కుమ్ములాటలు చూసారా? చూసింది కదా, అది డైరెక్ట్ లైవే వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాటలు లేవా? కాంగ్రెస్ పార్టీలో కూడా చిన్న చిన్న కుమ్ములాటలు ఉంటాయి. ఉంటే దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటి సుధాసి నేను ఎందుకంటే ఒక ఇంట్లో 5 అన్నదమ్ములు ఉంటేనే కుమ్ములాటలు ఉంటాయి, మాట అనుకుంటారు, మళ్ళీ అందరూ టైం మీద అందరూ ఒకటి అయిపోతారు. ఇది కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఏంటంటే ఇట్స్ నేషనల్ పార్టీ. చిన్న చిన్న విషయాలు జరుగుతుంటాయి, వస్తుంటాయి. మా హైకమాండ్ ఇదంతా చిన్న చిన్న విషయాలన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేస్తుంది, అందరినీ కలుపుకొని పనిచేయమని చెప్తుంది. అందరూ కూడా కలుపుకొని పనిచేస్తారు. దాని గురించి పెద్ద ఆలోచించాలి. అలానే మనం చూసినట్లయితే రాహుల్ గాంధీ ఏమో జోడో యాత్ర చేశారు. ప్రియాంక గాంధీ గారు కూడా రీసెంట్గా ఒక సభ నిర్వహించారు. ఆ ఎఫెక్ట్ ఏమన్నా జనాల మీద పడుతుంది అంటారు? అంటే కర్ణాటకలో ఎలా అయితే పడిందో జోడో యాత్ర, అలానే ఇక్కడ కూడా మన తెలంగాణలో కూడా ఆ ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది అంటారా? ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది? అది నెగిటివ్గా వెళ్తుంది అంటారా, ఏదో పాజిటివ్గా వెళ్తుంది అంటారా? పాజిటివ్గా వెళ్తుంది. ఎందుకంటే
మీరు ప్రియాంక గాంధీ గారు లాస్ట్ టైం కర్ణాటకలో ఎలక్షన్స్లో క్యాంపెయినింగ్లో చూశారు. రాహుల్ గాంధీ గారు వచ్చిన క్యాంపెయినింగ్ ప్రజలు ఎట్లా ఆదరించారు. ఇప్పుడు ఈ మధ్యన మీరు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రజలందరూ కూడా అంటే తండోపతండాలుగా అందరు ఆశీర్వదించారు. మీరు చూసిన విషయం అది. ఆ ఎఫెక్ట్ మొన్నటి ఎలక్షన్లలో కూడా ఉంది, తెలంగాణలో కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. రాబోయే రోజులలో ప్రియాంక గాంధీ గారు అలాగే రాహుల్ గాంధీ గారు ఎక్కడైతే ఇప్పుడు కర్ణాటకలో సక్సెస్ పార్టీని చేసి క్యాడర్ అంతా ఒక తాటి మీద తీసుకొచ్చి గవర్నమెంట్ తీసుకొచ్చే ప్రభుత్వాన్ని ఇక్కడ కూడా రాబోయే రోజులలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని వస్తుందని చెప్పి ప్రజలందరూ కోరుకునేది అదే, మేము కూడా అనుకునేది అదే. అలానే సార్ మనం చూసినట్లయితే ఉప్పల్ నియోజకవర్గం మొత్తంలో ఎక్కడ చూసినా సరే ఏదైనా సామాజిక సేవ అంటే లక్ష్మారెడ్డి అనే పేరు మాత్రం గట్టిగా వినిపిస్తుంది. ఇది కాంగ్రెస్ అది మొత్తం టోటల్ అది మీకు ప్లేస్గా మారుతుంది అంటారా, లేకపోతే నెగిటివ్గా మారుతుంది అంటారా? ఎందుకు నెగిటివ్ ఎందుకుంటామా? నేను కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఏదో కార్యక్రమాలు అంటే అప్పుడు రాజకీయం చేస్తాను. నేను గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ట్రస్ట్ నుంచి ప్రోగ్రామ్ చేస్తుంటాను. నేను ఇప్పుడు దాదాపు 45,000 మందికి నేను సాయం చేస్తాను. సో 45,000 మందిని నేను సాయం చేసిన అంటే ఆ 45,000 మంది ఇంకో 45,000 మంది చెప్తారు రాగి లక్ష్మారెడ్డి మధుర చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెళ్ళి నాకు ఈ సహాయం చేసిండు అని. తప్పకుండా అది మనకు ప్లస్సే ఉంటుంది, మైనస్ ఎందుకు ఉంటుంది. ఇది కంపల్సరీ ప్రజలలో ఏంటంటే ఈ మెసేజ్ పోయింది, ఇంకా కూడా పోతుంది అది. సో రేపటి రోజున ఈ రోజున చాలామంది నాయకులు ఉన్నారు. ప్రతి పార్టీలో ఒకరిద్దరు ఆస్పిరెంట్స్ ఉంటారు. ఆస్పిరెంట్స్ ఎవరున్నా కూడా ఎవరేం పని చేశారు, ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారు, ఎవరు సేవా కార్యక్రమాలు చేశారు అనేది అంతా కౌంట్ అవుతుంది. ప్రజలను ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నారు. ప్రజలు ఎందుకంటే అంత ఈజీగా ముందులాగా ఏదో డబ్బులు తీసుకొని ఏదో ఓటేసే పరిస్థితులు లేరు. డబ్బులు ఇచ్చినా కూడా డబ్బులు ఎవరైనా తీసుకుంటారు, కానీ ఓటు ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తారు. ఆ సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈసారి ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో గెలుస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. సార్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, అధికార పార్టీని తలదని కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సీట్స్ వస్తాయి, 70 సీట్స్ తప్పకుండా వస్తాయని అనుకుంటున్నాను. చూసారు కదా, లక్ష్మారెడ్డి గారు ఈసారి కన్ఫర్మ్ గా ఎమ్మెల్యే టికెట్ నాకు ఇస్తారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇస్తే నేను కానీ అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము చాలా పథకాలు అమలు చేస్తాము, మంచి మంచి జనాలకు ఏమేమైతే ఉపయోగపడతాయి, జనాలు ఏం చేస్తే సంతోషంగా ఉంటారు అనే వాటిని ప్రజలకు వెళ్ళి తెలుసుకొని మేము వాటిని పరిష్కరిస్తాము, వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకొని పరిష్కరిస్తాము, వాళ్ళకి ఏమేమి కావాలో తెలుసుకొని అవన్నీ చేస్తాము అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ పాషాతో సాయి సుధా, D3 న్యూస్, లక్ష్యం సమాచారం.